హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీ. సో అంబేద్కర్ గారి వర్ధంతిని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో వాళ్ళ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు అంబేద్కర్ గారికి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు. బట్ భారతదేశంలో ఇప్పటి వరకు ఒక కాన్స్టిట్యూషన్ యొక్క ప్రింట్ని పెద్ద మొత్తంలో ఎవరూ పట్టుకోనంత పెద్ద ప్రింట్ని పట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కానీ ఆయన పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ కానీ లేకపోతే ఆయన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్లో కానీ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే ప్రయత్నం చేయలేదంటే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ని చేతిలో పట్టుకోవడం కానీ అంబేద్కర్ గారి పేరుని ఎక్కడ పడితే అక్కడ వాడటం ఎంత కపట నాటకమో అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ మనిషికి అసలు ఒక క్లియర్ కట్ అభిప్రాయం లేదు. గొప్పల మీద అంబేద్కర్ లాంటి గొప్ప మహానుభావుల మీద భావాలు ఏం లేవు. అవసరానికి వాడుకుంటాడు ఆయన, అంతే. కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని నడుచుకుంటూ పార్టీ ఆఫీస్లోకి వచ్చి మీటింగ్ పెడతాడు. లండన్ వెళ్ళినప్పుడు ఎవరిని గుర్తు చేస్తే లండన్లో అంబేద్కర్ గారి మ్యూజియం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తారు. యూఎస్లో అంబేద్కర్ గారికి రిలేటెడ్గా ఏదైనా ఉంటే అక్కడికి వెళ్తారు. విశాఖపట్నం లాంటి ఏరియాకి వెళ్తే అంబేద్కర్ భవనంలో బస్ చేసి నాటకం ఆడతాడు ఈయన. ఎందుకంటే సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనిషి కదా. సో సినిమాలో మొత్తం యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో రియల్ లైఫ్లో పాలిటిక్స్లో ఈ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఇదే. నిజంగా ఈరోజు దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్, అన్ని గ్రూప్స్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఉంటే డెత్ యానివర్సరీని పురస్కరించుకొని ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక రాష్ట్రానికి, ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి, అది కూడా ఈ డెమోక్రసీలో డిప్యూటీ సీఎం అయిన పార్టీ ఫంక్షనింగ్ ఇదంతా డెమోక్రటికల్లీ ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తున్న ప్రక్రియ. ఆ కాన్స్టిట్యూషన్కి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించలేదంటే పవన్ కళ్యాణ్ గారి అసలు కుసంస్కారం ఎంత దారుణంగా ఉందో చూడండి. అసలు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి పెండింగ్ షెడ్యూల్స్ ఏమన్నా అయితే వాటిలో బిజీగా ఉన్నారు తప్ప ఆయన కనీసం బయటికి రాకపోయినా ట్వీట్ చేయొచ్చు. కానీ ఆయన ఒక దాంట్లో ట్వీట్ చేశాడు. నిన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అతనికి ట్వీట్ చేసి విషెస్ చేశాడు. కానీ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ట్వీట్ చేసేదానికి కానీ గార్లాండ్ చేసేదానికి మనసు రాలేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సంస్కారం ఏంటో అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోండి. ఆయన దళిత సమాజం ఎక్కువ ఉన్న దగ్గర అంబేద్కర్ గురించి మాట్లాడతారు. కోనసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడతారు. రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీ అవ్వండి, బర్త్ యానివర్సరీకి అసలు మాట్లాడే కనీసం విష్ చేసే ప్రయత్నం చేయడం మనిషి. ఈయన రాజ్యాంగ విలువల గురించి మాట్లాడతారు. ఈయన పాలిటిక్స్లో ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడతాడు. ఈయన పాలిటిక్స్లో అకౌంటబిలిటీ గురించి మాట్లాడతాడు. నేను ఇదొక్కటే కాదు, నేను మొన్న గాంధీ జయంతి రోజు కూడా చూశాను. గాంధీ జయంతి రోజు కూడా ఈయన ఏదో అంశంలో బిజీగా ఉన్నాడు. కానీ ఆ రోజు గాంధీ జయంతి రోజు కూడా కనీసం ఒక విష్ చేసే ప్రయత్నం చేయలే ఈయన. సో ఇతనికి స్వాతంత్ర సమరయోధులన్నా, స్టాల్వార్డ్ పర్సనాలిటీస్ అన్నా, ఎగ్జాంపులరీ పర్సనాలిటీస్ అన్నా ఈయనకి ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళ పేర్లు బయటకు చెప్తూ ఉంటాడు ఊరికి, అంతే. ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేసేదానికో లేకపోతే జనాల్లో పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ పట్ల గౌరవం ఉందా, భగత్ సింగ్ గారి పట్ల గౌరవం ఉందా, గాంధీ గారి పట్ల గౌరవం ఉందా, పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద జ్ఞానాన్ని అందరూ ఫీల్ అవ్వాలి. నిజంగా అంత పెద్ద జ్ఞానం అయితే అంబేద్కర్ గారి వర్ధంతి గుర్తుండదండి, విష్ చేయాలనే జ్ఞానం ఉండదండి. నేను ఇప్పుడు వరకు వెయిట్ చేశా తెలుసా. టీడీపీ యాజ్ వెల్ as వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ చూసా, జనసేన చూసా, పవన్ కళ్యాణ్ గారిది చూసా. సరే పవన్ కళ్యాణ్ గారిది కాకపోయినా కనీసం పార్టీ హ్యాండిల్స్ని చూసేవాళ్ళన్న పార్టీ హ్యాండిల్స్లో పెట్టాలి కదా. సీజ్ ద షిప్ ఒకటి ఉంది, లాస్ట్ ట్వీట్ వీళ్ళది. ఆ తర్వాత ఉన్న ట్వీట్ ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారికి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విషెస్ చెప్పింది ఉంది తప్ప అంబేద్కర్ గారిది ఈరోజు వర్ధంతి అనే జ్ఞానం లేని పార్టీ జనసేన పార్టీ. విష్ చేయాలి అంబేద్కర్ గారి వర్ధంతి రోజు విష్ చేయాలనే జ్ఞానం లేని పార్టీ జనసేన పార్టీ. వీళ్ళు రాజకీయాల గురించి గొప్పలు మాట్లాడతారు. వీళ్ళు సిద్ధాంతాలతో కూడుకున్న రాజకీయాల గురించి మాట్లాడతారు. వీళ్ళు జాతీయతను విస్మరించని జాతీయవాదం అంటారు. వీళ్ళు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పుట్టిన పార్టీ అంటాడు ఈయన. అంబేద్కర్ గారి స్ఫూర్తితో నడుస్తున్న పార్టీ అంటారు. ఇదే అంబేద్కర్ గారి స్ఫూర్తి. ఆయన వర్ధంతి రోజు కనీసం ట్వీట్ చేయలేని వాళ్ళు, ఆయన వర్ధంతి రోజు సినిమా షూటింగ్ కొంచెం బ్రేక్ ఇచ్చి పక్కకు వచ్చి కనీసం గార్లాండ్ చేయడం చేతకాని వాళ్ళు మీరు అంబేద్కర్ స్ఫూర్తి గురించి మాట్లాడతారా? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ కపట నాటకాలు టైమ్ అండ్ అగైన్ నేను బయట పెడతానే ఉంటా, పక్కా చెప్తున్నాను నేను. మొన్న మీరు గాంధీ జయంతి రోజు కూడా మీరు కనీసం ట్వీట్ చేయాల, గార్లాండ్ చేయాల గాంధీ గారికి. అక్టోబర్ 2 చూశాను నేను.
స్టాల్వార్డ్ పర్సనాలిటీస్ అండి, స్టాల్వార్డ్ పర్సనాలిటీస్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా ఆయన బర్త్డే రోజు కూడా కనీసం విష్ చేసే ప్రయత్నం చేయరు. ఈ బీజేపీ వాళ్ళు ఏ నాటకం ఆడితే ఆ నాటకం ఆడతాడు తప్ప ఈయన. బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గారి గురించి బయట గొప్పగా మాట్లాడితే అప్పుడు ఈయనకు అంబేద్కర్ గుర్తుకొస్తాడు. లేకపోతే ఇంకేదన్నా రాజకీయంగా ఏదైనా అవసరం ఉంది కోనసీమ జిల్లా లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. లేకపోతే రాజకీయంగా ఈయన కొంచెం టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. ఏదైనా ఫోటోషూట్స్, ఎగ్జిబిషన్స్ అలాంటి వాటికి అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. కానీ ఈయనకు నిజానికి అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉంది, లేకపోతే అంబేద్కర్ గారి భావాలు ఈయనకి ఏమైనా అర్థమైనాయి అంటే అర్థమయ్యేదానికి 0.001% కూడా ఛాన్స్ లేదు. అంబేద్కర్ గారి భావాలు కానీ ఈయనకు నిజంగా అర్థమయ్యి ఉంటే ఈయన క్యాబినెట్లో కనీసం 3 క్యాబినెట్ మినిస్ట్రీలు తీసుకున్నారు కదా, ఒకటన్నా కనీసం దళితులకో, బీసీలకో, ఎస్టీలకో ఇచ్చే ప్రయత్నం చేసేవాడు చేయలేదు. తర్వాత ఈయనకు వచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవులన్నీ తీసుకుంటే ఒక్క కార్పొరేషన్ పదవి చైర్మన్ కూడా, ఒక్క ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి తప్ప మిగిలింది ఏది కూడా ఎస్సీలకి ఇచ్చే ప్రయత్నం చేయలే. ఈయనకు రాజ్యసభ, లోక్సభలో 2 ఎంపీలు వస్తే 2 ఎంపీలు కూడా జనరల్ వీళ్ళ సామాజిక వర్గానికి ఉండే తీసుకున్నారు తప్ప ఒకటన్నా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తీసుకొని జనసేనను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంటే చేయలేదు. మరి ఇలాంటి ఏ భావాలు లేని వ్యక్తి, అంబేద్కర్ భావానికి దగ్గరగా దరిదాపుల్లో కూడా ఉండని వ్యక్తిని ఈయన అంటాడు అంబేద్కర్ భావజాలంతో నడుస్తుంది పార్టీ అంటాడు. అంబేద్కర్ భావజాలంతో మేము ముందుకు వెళ్తామంటాడు. అంబేద్కర్ గారిని గౌరవిస్తామంటారు. ఎక్కడ మీ కార్యాచరణలో మీరు అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నట్టు, అంబేద్కర్ గారి భావాల ప్రకారం మీరు నడుస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఇప్పుడు మొన్న ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఒక ఎస్సీ మాల కార్పొరేషన్ మాత్రమే మీరు ఎస్సీలకి ఇప్పించే ప్రయత్నం చేశారు. మిగిలిన ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి, లేకపోతే మీ కుటుంబానికి దగ్గరగా ఉండే వాళ్ళకి, లేకపోతే మీ సామాజిక వర్గానికి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు తప్ప వేరే సామాజిక వర్గాలకి, పర్టికులర్లీ బహుజనులకు ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేశారంటే చేయలేదు. మరి మీకు అంబేద్కర్ గారి యొక్క భావజాలం మీలో ఎక్కడుంది? అంబేద్కర్ గారి స్ఫూర్తిని మీరు ఎక్కడ కొనసాగిస్తారు? అసలు ఏదో మీకు కావాల్సిన పదవి కోసం మీరు దళిత సామాజిక వర్గం లేదా అంబేద్కర్ అభిమానులు 4 ఓట్ల కోసము, ఆ ఓట్ల కోసం మీరు అంబేద్కర్ గారి పేరు ఎన్నికలకు ముందు మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత వచ్చిన మొట్టమొదటి వర్ధంతి రోజే మీరు అంబేద్కర్ గారిని కనీసం స్మరించుకునే స్పృహ సోయి లేదంటే మీరు ఇంతకుముందు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పెద్ద కాన్స్టిట్యూషన్ ప్రింటింగ్ పట్టుకుని నడవడం కానివ్వండి, వైజాగ్లో అంబేద్కర్ భవన్లో బస్ చేయడం, చాపేసుకొని పడుకోవడం అదొక పెద్ద నాటకం, లేకపోతే లండన్ వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారి మెమోరియల్ మ్యూజియం దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ పచ్చి భూటకాలే కదా. మరి మీకు నిజంగా అంబేద్కర్ గారి పట్ల అంత గౌరవం ఉండి మీరు అంతకుముందు నిజంగా నిజాయితీగా అన్నీ చేసి ఉంటే అంబేద్కర్ భవనంలో పడుకోవడం వైజాగ్లో అవనివ్వండి, లేకపోతే మ్యూజియంని సందర్శించడం అవనివ్వండి, ఎక్కడ పడితే అక్కడ రాజ్యాంగాన్ని పట్టుకొని నడవడం అవనివ్వండి, ఇన్ని చేసిన వాటిలో మీరు నిజంగా నిజాయితీతో చేసిన మనిషి అయితే ఈరోజు మీరు వర్ధంతి రోజు అంబేద్కర్ గారిని ఎందుకు స్మరించలేకపోయారు? మీ పార్టీ హ్యాండిల్స్లో కనీసం అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఒక చిన్నపాటి ట్వీట్ చేసేదానికి మీకు సోయి స్పృహ లేదంటే మీరు ఏ మాటి హిపోక్రాట్గా ఉన్నారో చూడండి. మీలో ఉన్న కపట అంబేద్కర్ గారి పట్ల మీరు అంబేద్కర్ గారి పట్ల చూపించే కపట ప్రేమకి బెస్ట్ ఎగ్జాంపులే ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతిని మీ పార్టీ కంప్లీట్ ఇగ్నోర్ చేసిన విధానం. ఇది పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపము. ఆయన బయట మాట్లాడేది ఒకటి, లోపల ఇంకొకటి. ఆయనకి ఏ మాత్రం కాన్షియస్నెస్ లేదు. ఆయనకి కాన్షియస్నెస్ ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు అంబేద్కర్ గారు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అఫీషియల్ పేజ్లో, ఆయన పర్సనల్ హ్యాండిల్లో విష్ చేసేవాళ్ళు, పార్టీ హ్యాండిల్స్లో విష్ చేసేవాళ్ళు, ఏది చేయలేదంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అవసరానికి అక్కడికి వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు తీసుకుంటారు తప్ప నిజంగా ఆయనకు అంబేద్కర్ గారి పట్ల కానీ అదర్ స్టాల్వార్డ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ మీద కానివ్వండి, ఆయనకి ఏమాత్రం నిజంగా గౌరవం లేదన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు జరిగిన ఉదంతం. థ్యాంక్ యూ.